మాళవిక మోహనన్ సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి. పలు హిందీ, తమిళ చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో కనపడలేదు. అయితే తాజాగా మాళవిక టాలీవుడ్కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అదే రాజాసాబ్ సినిమా ద్వారా. ఈ సినిమాలో మాళవిక, ప్రభాస్ సరసన నటిస్తున్న విషయం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి తీసుకొచ్చింది. మొదటి చిత్రంలోనే ప్రభాస్ జోడీగా నటించడం తనకెంతో ప్రత్యేకమైన అనుభూతిగా మాళవిక చెప్తోంది. రాజాసాబ్ షూటింగ్ మొదటి రోజు గురించి మాట్లాడుతూ ఆ రోజును ఆమె జీవితాంతం మర్చిపోలేనిదిగా భావిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ ఆ రోజు నాకు పూర్తిగా అలసటగా అనిపించింది. కానీ సెట్లో ప్రభాస్ను చూసిన క్షణమే నాకు అలసట మొత్తం పోయింది. ఆయన మాట్లాడిన కొద్దిసేపట్లోనే ఒక కొత్త శక్తి నాలోకి వచ్చింది అని చెప్పింది. ఆయన చాలా వినయంగా ఉంటారు అని చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం మాళవిక 3 సంవత్సరాలుగా ఎదురుచూస్తోందట. మొదట కథ చెప్పినప్పుడు తనకు చాలా నచ్చిందని, కొన్ని కారణాల వల్ల తాను షూటింగ్లో చేరటం ఆలస్యమైనా ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో షూటింగ్లో పాల్గొంటున్నానని చెప్పింది. డైరెక్టర్ మారుతి ఈ సినిమాలో ఆమె పాత్రపై గోప్యత పాటించాలని చెప్పినందున మాళవిక ఇంకా తన పాత్ర గురించి పూర్తిగా వివరాలు తెలియజేయలేదు. రాజాసాబ్ టీజర్ ఇటీవలే విడుదలై మంచి స్పందన పొందింది. డిసెంబర్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క ప్రభాస్ ఈ సినిమాతోనే కాకుండా మరెన్నో పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా మారుతి డైరెక్షన్లో వస్తున్న రాజాసాబ్పై అంచనాలు ఎక్కువగా ఉండగా, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రానున్న స్పిరిట్పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే స్పిరిట్ సినిమా కన్నా ముందు ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న చిత్రం విడుదల కానుంది. మరి ఈ సినిమాలన్నీ ప్రభాస్ రేంజ్ని మరింత పెంచుతాయో ఏమో చూడాలి.